సఫలం కాలేదు, విఫలం అయ్యాం, నో ప్రాబ్లం, రూట్ మారుతాం. రూట్ మార్చి ఇంకొక దానికి మనం ట్రై చేద్దాం. అంటే ఎక్కడ మనం తగ్గాలో, ఎక్కడ క్విట్ అవ్వాలో కూడా మనం తెలుసుకోవాలన్నమాట గెలవాలంటే కదా. గెలుపు అంటే ఎప్పుడు గెలుస్తూనే పోరు, గెలుపుని క్విట్ చేయడంలో కూడా నీకు గెలుపు ఉంటుంది అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకొని ఏ క్షణాన్నైనా కానీ కూడా చేసుకుని మారుస్తాం, రూట్ మార్చి చేస్తాం. ఎందుకు చేయలేము? కొత్త లైన్ తీసుకొని దాంట్లో నేను ఎక్కడో చోట నేను చేసి చూపిస్తాను. ఉద్యోగాలు ఒకటే ఇది పెద్ద ఇది అంటే ఉద్యోగం చేస్తేనే తోపేం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ అయితేనే తోపేం కాదు, చాలా ఉన్నాయి, ఇంకా బ్రహ్మాండంగా చేసే ఉన్నాయి. డెఫినెట్గా ఉద్యోగం చేయడానికి ఇంకో మంచి అవకాశం. ఎందుకంటే మనకు ఒక డెవలపింగ్ సొసైటీ, ఇండియన్ సిస్టంలో ఒక డెవలపింగ్ సొసైటీకి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉంటే కనుక డెఫినెట్గా చాలా మార్పు చూపించవచ్చు. మనం చాలా అంటే ఏంటంటే ఒక డెమిగాడ్ కింద ఒక నిజంగా ఒక అధికారి అక్కడ ఒక ఎంఆర్ఓనో, ఒక ఎస్ఐనో, లేదా ఒక ఎస్పీనో, ఒక కలెక్టరో కనుక అక్కడ ప్రజల ఆకాంక్షలకి వాళ్ళకి అనుకూలంగా ప్రజలకి మంచి చేస్తే కనుక వాళ్ళు ఒక చిన్నపాటి దేవుళ్ళలాగా చూస్తుంటారు అన్నమాట. అది చేయాలంటే ఏం చేయాలి? ముందు ఏంటంటే ప్రజలకు కనెక్ట్ కావాలి, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. అది మీకు తర్వాత వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత మనం అంటే ముందు ఎంటర్ అవ్వటం ముఖ్యం. ఎంటర్ అయ్యి రీచ్ అవ్వాలంటే ప్రజల ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలి. నా దగ్గరికి నేను వస్తే కనుక ఫస్ట్ నేను ఏదో సింపుల్గా ఎవడో వస్తే కనుక జస్ట్ ఏదో రాసి కింద ఎస్ఐకో సిఐకో రాస్తాను. ఫస్ట్ చెప్తాను, వెళ్ళి కలవమ్మా, అక్కడ పలానా కింద ఆఫీసర్ని కలవండి అని చెప్పి వాళ్ళకి చేసి చెప్తాను. వాళ్ళ తర్వాత రెండోసారి వస్తే మటుకు అందరినీ పిలుస్తాను, చెక్ చేస్తాను. దానికి అవసరం అంటే 2 గంటలు కాదు, 5-6 గంటలు పెడతాను. ఆ సమస్యతో ఎందుకు తిరుగుతున్నాడు అతను చూసి అతను ఎందుకు ఒకవేళ కనుక ఆ కింద అధికారి కనుక సరిగ్గా చేయకపోతే వెంటనే చర్యలు ఉంటాయన్నమాట. అంటే మనం అక్కడ అతనికి బాధని మనం అర్థం చేసుకోవాలి. ఆ కంపాషన్ అనేది అడ్మినిస్ట్రేషన్లోకి రావాలంటే కనుక మనం వన్ షుడ్ బి వెరీ వెరీ కంపాషనేట్. ముందు కంపాషనేట్ అండ్ యూ హ్యావ్ టు ఎంపథైజ్. సో మనకి ముందు ఆ బాధను అర్థం చేసుకోగలగాలి. యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు హిస్ షూస్. అవతల వాడి దీంట్లోకి మనం వెళ్ళి అతని బాధను అర్థం చేసుకుంటూ చాలామంది వస్తారు. మీకు తెలుసు లేదు, కలెక్టరేట్కి వస్తుంటారు, లేకపోతే పోలీసు ఎస్పీ ఆఫీస్కి వస్తుంటారు, పురుగుల ముందు డబ్బాలు పట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. వచ్చి వాళ్ళ బాధని కనుక వాళ్ళకి లేకపోతే తిరుగుతూ కనుక వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోలేకపోయారు, లేదు పరిష్కారం కాలేదనుకోండి, మందు తాగి చనిపోయేటటువంటి ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అంత బాధతో వచ్చిన వాడిని మనం ఒక అడ్మినిస్ట్రేటర్గా యూ హ్యావ్ టు గివ్ దట్ సోలాస్ అన్నమాట. అంటే ఒక అది లేకుండా రొటీన్గా ఎప్పుడైతే కనుక ఉద్యోగాలు చేస్తారో దెన్ నేను అది సజెస్ట్ అది ఉద్యోగంలోకి దయచేసి అలాంటి దాంతో ఉంటే కనుక రావద్దు. ఆ కసి ఉండాలి. లీ కువాన్ యూ మీరు వినుంటారు. లీ కువాన్ యూ అనేవాడిని నేను బాగా అంటే మన సింగపూర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, సింగపూర్ని మార్చిన విధానం 1959-60లో సింగపూర్ మనకన్నా వర్స్ట్ ఉండేది. బట్ 1980 కల్లా సింగపూర్ ఒక అద్భుతమైన డెవలప్డ్ కంట్రీగా తయారైంది. దాన్ని చూసి డెంగ్ సియాపింగ్ అనేవాడు అతను చైనాని మార్చుతాడు అన్నమాట. వాళ్ళు చేసింది అంటే ఒక కంట్రీని మార్చాలంటే కనుక అంటుంటాడు. లీక్వాన్ కోట్స్ మీరు చూసినా కానీ అతను వీడియోస్ చూసుకుంటే కనుక యూ షుడ్ హ్యావ్ అన్ ఐరన్ ఇన్ హిమ్ అన్నమాట. అంటే నీలో కసి ఉండాలి చేయాలంటే కనుక నీలో ఆ ఇనుపు అది అంటే ఐరన్ అది ఆ సంకల్పం, దృఢమైన సంకల్పం ఉండాలి. అంటే నువ్వు ఒక లక్ష్యం కోసం చేస్తున్నప్పుడు ఏంటి అందులో మన కంట్రీ మనం అమెరికాలో లేకపోతే వేరే డెవలప్డ్ కంట్రీస్ చూసి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మన దేశాన్ని తిట్టుకుంటాం. ఎందుకు మన దేశాన్ని ఎందుకు బాగా చేయడం? మనం అదే దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం రూల్స్ అన్ని ఫాలో అవుతామే, అక్కడ అన్ని సిస్టమ్స్ అన్ని ఫాలో అవుతామే, మన దేశం రాగానే అంతా మనం మళ్ళీ వేరుగా మాట్లాడుతుంటాం. సో అంటే ప్రాబ్లం ఈ దేశంలోనో లేకపోతే అది ఉన్నది కాదు, మనలో అందరిలో ఒక సమూహంగా మనలో ప్రాబ్లం ఉన్నది. సో మన కంట్రీని మనం మార్చుకోవాలంటే కనుక మళ్ళీ మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే కనుక స్టేటస్ కో నుంచి నువ్వు రిఫార్మేటివ్గా ఒక డైనమిక్గా తీసుకెళ్ళడానికి మార్పు తీసుకెళ్ళేటప్పుడు చాలా ఉంటాయి. మీకు తెలుసు ఇప్పుడు ఒక హైడ్రా అనే ఒక కొత్త వ్యవస్థ. హైడ్రా అనే దాన్ని చాలా మార్పు తీసుకెళ్ళేటప్పుడు ఉంటాయి కొన్ని, దానికి తప్పకుండా జర్క్స్ ఉంటాయి, పుష్లు పుల్స్ ఉంటాయి. ఎందుకంటే అది ఒక స్టేటస్ కోని చేంజ్ చేసేటటువంటి వ్యవస్థ. అది భూ కబ్జాలు, చెరువులు కబ్జాలు, లేకపోతే కనుక గవర్నమెంట్ భూములు ఆక్రమించుకుంటూ అంటే ఒక బలమైన దాన్ని ఎదుర్కొనే దానికి తీసుకొచ్చిన ఒక వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేటప్పుడు కొన్ని లోటుపాట్లు ఎక్కడో 1-2 చోట్ల జరుగుతాయి. దాన్ని ముందుకు చూపించి వ్యవస్థని తప్పుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం చాలా ఎంతో ధైర్యంతో ఎంతో అంటే నేను చెప్పాలి చాలా కరేజ్ ఉండాలన్నమాట. ముఖ్యమంత్రి గారికి ఈ ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేసినప్పుడు
నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా, నేను బెంగళూరులో వెళ్ళాం, 3 రోజులు ఉండొచ్చు. అక్కడ కూడా చెప్తున్నారు చాలామంది దీన్ని, ఈ సంస్థని గురించి చెప్తూ దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతున్నది. ఇటువంటి సంస్థ దేశవ్యాప్తంగా కూడా తీసుకురావాలనేటువంటి చర్చ వాళ్ళు అంటే అన్ని చోట్ల కూడా చేస్తున్నారు అనేది కూడా చాలామంది, ఇది ముఖ్యమంత్రుల దగ్గర కూడా డిస్కషన్ వచ్చిందని కూడా నాకు ఎన్వైరన్మెంటలిస్ట్ చాలామంది కూడా చెప్తున్నారు. అంటే మనం ఒక స్టేటస్ కోని మార్చాలంటే కనుక చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ ఉంటేనే మనం రావాలి అడ్మినిస్ట్రేషన్లో. రొటీన్గా ఉంటే మటుకు కాదు. ఎందుకంటే మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి, ఎవడొచ్చి బాగు చేయడు కదా. మన దేశాన్ని బాగు చేసుకోవాలన్నప్పుడు మనం దానికి కావాల్సినటువంటి ఆ దృఢ సంకల్పం ఉండాలి, దానికి కావాల్సిన కమిట్మెంటు, ఇంటిగ్రిటీ అన్నీ ఎన్ని ఉంటేనే మనం చేయగలుగుతాం అన్నమాట. సో అందుకోసం మీరు ముందు ఆ లోపల మనలో ప్రతి వాళ్ళు ఆ హ్యుమానిటీ ఉందన్నమాట, దాన్ని బయటికి తీస్తాము. తీసి ఆ మనల్ని ఒక మంచి దిశగా వెళ్ళేదానికి మనం నిరంతరంగా కూడా మనం ఇవాల్వ్ అవుతూ ఇట్లాంటి ఒక మంచి అంటే ఒక ఇన్స్టిట్యూట్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ డిస్కషన్స్, పాజిటివ్ అవుట్కమ్స్ ఇవన్నిటి కూడా తీసుకుంటూ మనం ఒక టార్గెట్ తోటి కనుక చేస్తే కనుక డెఫినెట్గా జీవితంలో సాధించింది ఏది లేదు ఉండదు. సో దీనికి ఎగ్జాము నేను చెప్తున్నాను, ఉద్యోగం ఒకటే మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను. ఏదో ఎగ్జామ్ వస్తేనే అంటే స్టేబుల్, మనం ఏంటంటే బిందాస్ దానికి వెళ్దాం, వెళ్ళిపోయి మనం హాయిగా ఉద్యోగం చేసినా చేయకపోయినా పర్వాలేదు గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటే కాదు. చాలా బాధ్యతతోటి మనం చేస్తే కనుకనే రేపు మనం మార్పు చేయగలుగుతాం. ఇది ఎందుకంటే ఈ 20 నుంచి 30 నేను మీకు చెప్తున్నాను, ప్రతి వాళ్ళు చాలా చాలా ఇది అందరికీ ఉద్యోగాలు ఊరికే రావు, చాలా కష్టపడాలి, చాలా మనం బాధపడతాం కూడా. రానప్పుడు ఎగ్జామ్ మనం అనుకున్న స్థాయిలో రానప్పుడు మేమందరం కూడా ఇలానే ఫీల్ అయ్యాం. ఎన్నో సందర్భాల్లో మనం ఒంటరిగా కూర్చొని కూడా బాధపడుతుంటాం, బాధపడి మనలో మనం మొదలు పడుతుంటాం, మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుంటాం. లేదు, దీనికి మనం తప్పకుండా సిస్టమ్ ఏంటంటే ఉంది, ఈరోజు కాదు రేపైనా ఉంటుంది, నాకు ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఉంటుంది అనేది అనుకొని మనం పోవాలన్నమాట. సో అంతేగాని ఉద్యోగాలు రాకపోతే కనుక ఇక్కడతోటి లేదు కాదు అనుకుంటే కాదు, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ట్రై చేయాలి. రాకపోతే కనుక లైఫ్లో పాజిటివ్గానే చూడాలి, అంతేగాని దాన్ని నెగిటివ్గా పెట్టుకోవడం దయచేసి చేయొద్దు. మీ అందరూ కూడా ఎంతో చాలా అంటే చాలా కోరికలతోటి చాలా మంచి అంబిషియస్గా మీరందరూ ఇక్కడికి వచ్చి ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికి కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్, అందులో ఇట్లాంటి బాలలత మేడం లాంటి వాళ్ళ అటువంటి ఒక మంచి గురువు దగ్గర మీ అందరూ కూడా రేపు అంటే గురువు అవుతున్నారు. అండ్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా చాలామందిని నేను లైఫ్లో ఇంకా మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ వస్తే మీరు డెఫినెట్లీ ఉంటాం. సో కాకుండా కానీ కూడా మీరు మళ్ళీ బాగా ఎదిగేటట్టు కూడా ఉండాలన్నమాట. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.